అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం కానీ, అలాగే గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఏదైతే కౌలు బకాయిలను కూడా త్వరితగతిన ఈ సెప్టెంబర్లోనే మీకు చెల్లించే విధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం అమరావతి మహిళలకు ఎలా అనిపిస్తూ ఉంది? ఇది ఇన్నాళ్ళు మేము చేసిన కృషికి ఫలితం ఇదని అనుకుంటున్నాము. సిఆర్డీఏ ఆఫీసులు కూడా త్వరితగా పూర్తి చేసి అమరావతిలోనే సిఆర్డీఏ ఆఫీస్ ప్రారంభిస్తే, ఎక్కడైతే ఈ అమరావతి పరిధిలో సిఆర్డీఏ పరిధి ఉందో ఆ పరిధిలోనే ఆఫీస్ కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. దాని ద్వారా సత్వరం చేయాలని చెప్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్తో పాటు ఇప్పుడున్న కొత్తగా కట్టే సిఆర్డీఏ ఆఫీసుకు కూడా రంగులు, ఫర్నిచరు మొత్తం వస్తానే ఉంది. ఇంకా త్వరితగతం చేయాలంటే రేయింబొగళ్ళు చేస్తారు. ఇంతకు ముందు రోజుల్లో వర్కులు జరుగుతున్నప్పుడు ఫ్లడ్ లైట్లతోటి డే అండ్ నైట్కి తేడా లేకుండా అమరావతి పనులు సాగినాయి. ఇప్పుడు కనుక అమరావతికి నిధుల కొరత కనుక లేకుండా ఉంటే కనుక పుష్కలంగా అదే పనులు అట్లానే చేస్తారు. ఆ నిధుల కొరత అనేది లేదు. రేపు నవంబర్ నుంచి మనకి అన్ని నిధులు కూడా సమకూరుతాయి. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి జంగిల్ క్లియరెన్స్ చేసి ఎక్కడే ఉందనేది ఒక మ్యాప్ అనేది చేసుకుంటున్నారు. అట్లానే అమరావతి కూడా డెవలప్ చేస్తారు. రైతులకు కౌళ్ళు అంటారా, రైతులకు కౌలు పోయిన 5 సంవత్సరాల్లో మేము రూపాయి తిన్నది లేదు. మరి ఎప్పుడైతే మాకు రైతులకి సకాలంగా కౌలు ఇచ్చాడు అంటే ఆ కౌలు పెట్టి నా మీద కేసులు వేస్తున్నారని చెప్పేసి 3 సంవత్సరాలు మేము పోరాడి కౌలు తెచ్చుకున్నాం. తర్వాత 2 సంవత్సరాలు ఇవ్వకుండా మభ్యపెట్టాడు. ఇప్పుడు ఒక సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి వేసి మళ్ళీ త్వరలోనే వేస్తామని చెప్పి వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే 15వ తారీఖు కల్లా మాకు వేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. వీళ్ళ మీద నమ్మకంతో మేము కాన్ఫిడెంట్గా ఉండాము. చెప్పిన మాట అంటే చేస్తాడని అనుకుంటున్నాము. అట్లానే సంతోషకరంగానే ఉంది. ఇప్పుడు అమరావతిలో ఏ టెక్నాలజీని కూడా ప్రతి ఆస్పెక్ట్లోని వినియోగించుకోండి అని చెప్పేసి మాట్లాడడం అలా ఎలా అనిపిస్తూ ఉంది మేడం? ఎలా అంటే టెక్నాలజీకి పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా డెవలప్ చేసి దాని పరిధిలోనే అంతా బాగు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఎంత మేర ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు జరిగినాయి అంటారు? అసలు జంగిల్ క్లియరెన్స్ దాదాపు పూర్తి అవ్వచ్చు. 80% పూర్తయినాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకొక 20% ఉండే. ఆ 20% కూడా త్వరలోనే పూర్తి చేస్తారంటున్నారు. 1 మంత్ అన్నారు. అది దాదాపు అయిపోవచ్చింది. ఆ 1 మంత్ కూడా అయిపోయింది. పనులు కూడా అయిపోయినాయి అన్నట్టే చెబుతున్నారు. మరి దానికి తగ్గట్టే ఈ వర్షాలు పాడు లేకుండా ఇబ్బంది లేకుండా జంగిల్ క్లియరెన్స్కి బాగానే ఇదైంది. మరి జంగిల్ క్లియరెన్స్ అయ్యింది. దాన్ని బట్టి రోడ్లు అవి కూడా ఎక్కడ ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి చేస్తారని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది మాకు. అంటే కేంద్రం కూడా ఇప్పటికే 2 ఇండస్ట్రియల్ క్యారిడార్లను కూడా మన రాష్ట్రానికి కేటాయించడం, పోలవరానికి ఎక్కువ మొత్తాదులో నిధులు కేటాయించడం ఎలా అనిపిస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు కృషి ఏ విధంగా ఉందంటారు? చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి అంటే ప్రజలుగా కూడా ఇంతకుముందు మనకు అన్యాయం చేశారు. చంద్రబాబు గారు మళ్ళీ వెళ్ళి అక్కడే ఇరుక్కుంటున్నారు ఏందని చెప్పేసి కొంతమంది ప్రజలు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ బాబు గారు మేధాశక్తి అంటే ఏంటో ఇవాళ ప్రూవ్ అయిందనమాట. ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఇవాళ మనకి నిధుల కొరత లేకుండా మరి రాష్ట్రానికి కావాల్సిన ఇది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2 కేంద్ర మంత్రుల పదవులు కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా మరి మనకి ఎయిర్పోర్ట్లు కూడా 16 ఎయిర్పోర్ట్లు రావడం జరిగింది. మరి గ్రామీణ శాఖ మంత్రిగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన ద్వారా కూడా ఈ ఫైబర్ నెట్కి కొన్ని కేటాయించడం జరిగింది. మరి వాళ్ళిద్దరి ద్వారా కూడా కొంత రాష్ట్రానికి నిధులు తెస్తున్నారు. ప్లస్ మరి బాబు గారి కృషి వలన కూడా కొంత నిధులు ఇవ్వడానికి నిర్భయంగా ఇంతకుముందు పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పి మాట్లాడారు. పోలవరం ఏటీఎం కాదు, పని చేశారు. ఒక్కరోజే 70% కాంక్రీట్ పనులు చేశారని చెప్పేసి అప్పుడులోనే రికార్డులు బద్దలు కొట్టింది. అదేవిధంగా డే అండ్ నైట్ పనిచేసి రికార్డు బద్దలు కొట్టి త్వరలోనే రాష్ట్రానికి నీళ్లు అనేది ఎక్కడ కొరత లేకుండా నీళ్ళ తోడు చూస్తారని చెప్పి మా నమ్మకం.